వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. భయపడకుము, నమ్మిక మాత్రముంచుము. డు నాట్ బి అఫ్రైడ్, జస్ట్ బిలీవ్. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకెళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతిదినం ఈ భయం మనలను పలకరిస్తూనే ఉంటుంది. అనేక విషయాలలో, అనేక సందర్భాలలో, అనేక విధాలుగా ఈ భయం మనల్ని ప్రతిదినము కూడా, ప్రతి పనిలో కూడా మనలను పలకరిస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి భవిష్యత్తును చూసి, భవిష్యత్తును తలంచుకొని, జరగబోయే పరిణామాలు ఊహించుకొని మనం భయపడతాం. ఈ భయానికి ఎవరు అతీతులు కారు. కానీ ఈ భయమును ఆధారం చేసుకునే దేవుని మార్గము నుండి నిన్ను తప్పించటానికి, నీవు పొందవలసిన దీవెనలు నీ వరకు రాకుండా దేవునికి దూరస్తుడుగా ఉండటానికి సాతానుడు ఉపయోగించే బలమైన ఆయుధం ఈ భయం. లేఖనంలో 366 సార్లు భయపడకుడి అని వ్రాయబడింది. ఇది అద్భుతమైన వాగ్దానం. ప్రతి దినమునకు ఒక్కసారి దేవుడిచ్చే ప్రథమ ఆశీర్వాదం ప్రతిదినం భయపడకండి. నువ్వేసే ప్రతి అడుగు, నీ ప్రతి ఆలోచనలో ఏదో ఒక భయం ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు భయపడద్దు. ప్రయాణం ఆరంభించినది మొదలు ప్రతి దినము కూడా, ప్రతి నూతనమైన అడుగు వేసినప్పుడు భయపడతాం. ఎందుకంటే ఈ నూతనమైన అడుగు ఎటువైపు వెళ్తుందో, ఎంత క్షేమమో మనకు తెలియదు. కానీ ఆయన వాగ్దానం అయితే మనకున్నది. నీ అడుగు ఆయన తడబడనివ్వడు, నీ పాదము తొట్రలేనివ్వడు. ఇక భయం ఎందుకు? నీవు ఒక్కడివే ఒంటరిగా నువ్వు నడవాలని ఆలోచన చేసినప్పుడు ఈ భయాలన్నీ నీ జీవితములో ఎక్కువ అవుతాయి. నీ చేతిని ఆయన చేతికి అప్పగించి ఆయన నీ వెంట రాగా నువ్వు ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునని లేఖనం అంటుంది. ఎప్పుడైతే నీ భారాన్ని, ఎప్పుడైతే నీ సమస్యని, ఎప్పుడైతే నీ ఇరుకుని, నీ ఇబ్బందిని ఆయన చేతికి అప్పగిస్తావో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నీవు ఒప్పుకుంటావో, నీకు మేలుకరమైన రీతిలో, ఆయన చిత్తానుసారమైన మార్గములో ఆయన చేయి పట్టి నడిపించే దేవుడు. నీ పాదములకు రాయి తగలకుండా దూతలకు ఆజ్ఞాపించి కృపాక్షేమములు నీ వెంట ఉంచి నిన్ను దీవించి నడిపించేటటువంటి గొప్ప దేవుడు ఆయన. చాలాసార్లు మన పరిస్థితిని బట్టి, మన పదవిని బట్టి, మనకున్న అధికారము, హోదాను బట్టి, మన బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం అతిశయిస్తూ నాకేం పర్వాలేదులే, అంత చక్కగా జరుగుతుందని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అనేక విషయాలు నీ ఆలోచనలో నిన్ను కలవరపెడుతూనే ఉంటాయి. నీ చింత యావత్తు ఆయన మీద వేయటం నేర్చుకో. ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నమ్మిక మాత్రముంచు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఈ నూతన దినం, ఈ నూతన ప్రయాణములో నీ ఎదురుగా అనేక సమస్యలు ఉండొచ్చు. నీ ఎదురుగా ఇరుకులు, ఇబ్బందులు ఉండొచ్చు. కొలిక్కి రానటువంటి సమస్యలు నీకు సవాలుగా ఎదురుగా ఉండుండొచ్చు. కానీ
నువ్వు భయపడక్కరలేదు. నీ పక్షమున యుద్ధము చేయవాడు నీతో పాటు ఉన్నాడు. నీ శత్రువుతో ఆయన యుద్ధము చేయబోతూ ఉన్నాడు. నీవు నమ్మి నీ చేతిని ఆయనకు అప్పగించు. నీ నమ్మి నీ కార్యాన్ని ఆయన చేతికి అప్పగించు. నీవు నమ్మి నీ మార్గాన్ని ఆయన చేతికి అప్పగించు. సరళమైన మార్గాలలో, దీవెనకరమైన మార్గాలలో నడిపించి నువ్వు ఇంతవరకు ఎరుగినటువంటి నెమ్మది, సమాధానము, సంతోషం, సమృద్ధి నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. నమ్ముచున్నవా? ఈ దినము దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. భయపడద్దు, నమ్మిక మాత్రముంచు. ఈ నూతన దినములో ఆయన యందు నమ్మిక ఉంచి, ఎందుకో తెలుసా, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయనను నమ్ముకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచే, ఆయనకు ఇష్టడైన బిడ్డగా నీవుంటావు. నీ మార్గాలు సరళము చేసి సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నీ మీద కృమ్మరిస్తాడు. అవి స్వతంత్రించుకునేలాగున ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ నూతన దినాన్ని మేము ఆరంభిస్తున్న నేపథ్యంలో అనేకమైన భయాలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ దినము మాతో మీరు సూటిగా మాట్లాడారు. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. మా ప్రతి భయము నుండి విడుదల కలిగించువాడవని నమ్మి నీ తట్టు చూస్తూ ఉన్నా. ఇదిగో మా చేతిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. మా కొరకు ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది నీ చిత్తానుసారమైన మార్గాన్ని మాకు సిద్ధపరిచి ఉన్నారని మీకు వందనాలు. ఆ మార్గములో చేయి పట్టి మమ్మల్ని నడిపించి నీకు సాక్షార్థముగా వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.